జపాన్కు చెందిన ఓ కంపెనీ అంతరిక్షానికి చేరుకునేలా లిఫ్ట్ను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇది సాకారమైతే చాలా సులువుగా చౌకలో రోదసిలోకి మానవులను, సరుకులను చేరవేయొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 1895లో రష్యా రాకెట్ శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ సియోల్కోవ్స్కీ తొలుత ఈ అంతరిక్ష లిఫ్ట్ ఆలోచన చేశారు. 22,000 మైళ్ల ఎత్తైన ఒక ఊహాజనిత టవర్ను ఇంజనీర్ యూరీ ఆర్ట్స్టానోవ్ మరింత ముందుకు తీసుకెళ్లారు. భూమి నుంచి భూ అనువర్తిత కక్షలోకి ఒక ఉపగ్రహం వరకు ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని, దాని సాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతిపాదించారు. అయితే అప్పటి వారి ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావాలని జపాన్కు చెందిన ఒబయాషి కార్పొరేషన్ ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోని అత్యంత పెద్ద టీవీ టవర్ టోక్యో స్కైట్రీ వంటి విప్లవాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఈ సంస్థ ప్రతిపాదిస్తున్న లిఫ్ట్ను స్పేస్ ఎలివేటర్గా పిలుస్తున్నారు. భూకక్షలోకి దాని వెలుపలికి యాత్రలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. వచ్చే ఏడాది దీని నిర్మాణాన్ని ప్రారంభించి 2050 నాటికి పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా భూమి నుంచి అంతరిక్షంలోకి భూస్థిర కక్షల్లోని ఉపగ్రహం వరకు కేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్ భూమితో సమానంగా భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ అది భూమికి ఎగువన నిర్దిష్టంగా ఒకే ప్రదేశంలో ఉంటుంది. అయితే ఈ అంతరిక్ష లిఫ్ట్ కేబుల్ భూమి నుంచి 96,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరిస్తుంది. దీని కౌంటర్ వెయిట్ ఇక్కడే ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో, సముద్రంలో, ఎర్త్ పోర్టుకు చేరువలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సాగరంలోని ఎర్త్ పోర్టుకు చేరుకోవడానికి సముద్రం కింద నుంచి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేబుల్ సాయంతో క్లైంబర్ అనే విద్యుత్ అయస్కాంత వాహనాలు రోదస్లోకి వెళ్లడం, కిందికి రావడం చేస్తాయి. వాటిలో మానవులు ప్రయాణించొచ్చు, సరుకును రవాణా చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్టులో భాగంగా కేబుల్ వెంబడి 36,000 కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్ను నిర్మిస్తారు. సందర్శకులు అక్కడికి వెళ్లి శూన్య గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విశ్వాన్ని వీక్షించొచ్చు. అక్కడి నుంచి భూస్థిర కక్ష ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు. ఈ కేబుల్ వెంబడి మార్స్ గ్రావిటీ, లూనార్ గ్రావిటీ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. ఈ 2 కేంద్రాల్లో ప్రయోగాలు, వ్యోమగాములకు శిక్షణ ఇవ్వటం వంటివి చేయొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 23,750 కిలోమీటర్ల ఎత్తులో లియో గేట్ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి లియో ఉపగ్రహాలను జారవిడవచ్చు. అవి భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులోని కక్షకు చేరుకొని అక్కడే పరిభ్రమిస్తాయి. అయితే అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రస్తుతం రాకెట్లు వాడుతుండగా వాటి నుంచి హానికర ఉద్గారాలు వెలువడుతుంటాయి. స్పేస్ ఎలివేటర్లకు రాకెట్ ఇంధనాలు అవసరం లేదు. ఇందులో విద్యుదయస్కాంత వాహనాలే ఉంటాయి. సౌర విద్యుత్తులోనూ వాటిని నడపొచ్చు. అందువల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు. దీని ద్వారా అంతరిక్ష యాత్రల ధర కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మరోవైపు ఈ స్పేస్ ఎలివేటర్ను సాకారం చేయడం అనుకున్నంత సులువు కాదని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.